ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. మనం నెంబర్ సిస్టంలోని ఒక్కొక్క కాన్సెప్ట్ అనేది ఒక్కొక్క వీడియో చేస్తున్నాం కదండి. సో డివిజిబుల్స్, రూల్స్, ప్రైమ్ నెంబర్స్, ఇలాంటివన్నీ మనం మన వీడియో నేను చేశాను. నెంబర్ సిస్టంలో ఒక్కొక్క కాన్సెప్ట్ అనేది ఒక్కొక్క వీడియో విధంగా చేస్తున్నాను. డివిజిబుల్ రూల్స్ చేశాను, ఈజీగా ప్రైమ్ నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చేశాను. ఓకే, సో ఇప్పుడు మనం డిజిటల్ సమ్ మెథడ్ అండి, ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ కూడా చేశానండి. సో మన ఛానల్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి ఎవరైనా చూడకపోతే. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే డిజిటల్ సమ్ మెథడ్ అండి, లేదా సింగిల్ డిజిట్. అంటే మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ నెంబర్ ఇచ్చారు కదా, ఇలా నెంబర్ ఇచ్చేసి దీనికి సింగిల్ డిజిట్ ఆర్ డిజిటల్ సమ్ ఏంటో కనుక్కోమంటారు. ఓకే, ఫైండ్ డిజిటల్ సమ్ అని అడుగుతారండి, డిజిటల్ సమ్. సో అసలు ఫస్ట్ డిజిటల్ సమ్ అంటే ఏంటో మనం చూద్దాం, తర్వాత ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ డిజిటల్ సమ్ అంటే ఆర్ డిజిటల్ సమ్ ఆర్ సింగిల్ డిజిట్ అండి. సింపులేనండి, ఇదేం కష్టమేం కాదు. డిజిటల్ సమ్ ఆర్ సింగిల్ అంటే పేరులో నుంచి చూడండి, డిజిటల్ సమ్ అంటే అర్థం కాకపోవచ్చు. సింగిల్ డిజిట్ అండి, మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చేసి, ఫర్ సపోజ్ ఇలా ఒక నెంబర్ ఇచ్చేసి దీనికి డిజిటల్ సమ్ కనుక్కోమన్నారు అనుకోండి, దీనికి సింగిల్ డిజిట్ కనుక్కోమంటున్నారు. అంటే ఇది యాడ్ చేయాలండి మనం, 9 + 2 + 5 + 6. ఓకే, సో 11 + 5 + 6 ఇది ఎంత అవుతుందండి, ఇది ఒక 11 అంతే కదా. 11 + 11 22 అవుతుంది. సో 22 అవుతుంది. మళ్ళీ ఇక సింగిల్ డిజిట్ కాదు కదండి, డబల్ డిజిట్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో దాన్ని మనం సింగిల్ డిజిట్ చేయాలి. సింగిల్ డిజిట్ చేయాలంటే 2 + 2 చేయాలండి, మళ్ళీ 4 అవుతుంది. ఓకేనా, సింగిల్ డిజిట్ 4+. సో దీనికి ఈ నెంబర్ యొక్క సింగిల్ డిజిట్ ఏమవుతుందంటే 4 అవుతుంది. ఓకే, ఇలా ఇచ్చిన దాన్ని మనం సింగిల్ డిజిట్గా మార్చాలి. ఓకే, ఇంకొకటి చెప్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకొకటి చెప్తే ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారనుకోండి, దీనికి సింగిల్ డిజిట్ కనుక్కోమన్నారు. ఓకే, సింగిల్ డిజిట్. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ నెంబర్ యొక్క సింగిల్ డిజిట్ కనుక్కోవాలి. ఒక 10 ఒక 17. ఓకే, ఇది 2 నెంబర్స్ వచ్చిందండి. సో ఇది సింగిల్ డిజిట్ కాదు, మనం సింగిల్ డిజిట్లోకి మార్చాలి, అంటే ప్లస్ పెట్టాలి. ప్లస్ యాడ్ చేస్తే 8, ఇది సింగిల్ డిజిట్. దీనికి సింగిల్ డిజిట్ అంటే ఏంటండి, 5 + 6 11, 11 + 2 13. ఓకే, 13 అనేది సింగిల్ డిజిట్ కాదు. ఓకే, యాడ్ చేస్తే 4. ఓకే, ఈ 8 + 4 యాడ్ చేస్తే 12 వస్తుంది. ఇది సింగిల్ డిజిట్ కాదు కదండి. సో దీనికి మళ్ళీ యాడ్ చేయాలి, అంటే 1 + 2 చేస్తే 3 అవుతుంది. అంటే సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు మనం యాడ్ చేయాలి. ఈ పక్కన ఇచ్చిన నెంబర్స్ యాడ్ చేస్తామండి. ఒకవేళ ఇక్కడ సింబల్ ఇచ్చారనుకోండి, స్పెసిఫిక్గా ఏదైనా సింబల్ ఇచ్చారనుకోండి, ఆ సింబల్ ఏది ఇస్తే అది చేస్తాం. ఫర్ సపోజ్ ఇలా ఇచ్చారనుకోండి, సేమ్ నెంబరే మైనస్తో ఇచ్చారనుకోండి, సో మనం కూడా మైనసే చేస్తాం. 8 - 4 = 4. ఓకే, అలా అవుతుంది. లేదా మనకి ఈ నెంబర్స్ మధ్య మల్టిపుల్ ఇచ్చారనుకోండి, సో మనం కూడా మల్టిపులే చేస్తాం. ఓకే, ఏమవుతుంది, 4 సారీ 32 కదండి, 32. ఓకే, 4 32, 32 ఇది సింగిల్ డిజిట్ కాదు కదండి. సో ఇది మళ్ళీ యాడ్ చేయాలి, 3 + 2. ఓకే, 5 అవుతుంది. దీనికి సింగిల్ డిజిట్ ఎలా అవుతుంది. ఫర్ సపోజ్ డివైడెడ్ బై ఇచ్చారనుకోండి, 8/4 అవుతుంది. ఓకే, 4 4 2. సో ఇది సింగిల్ డిజిట్. ఓకేనా, ఇలానే చేయాలండి. ఒక నెంబర్, ఏదైనా నెంబర్ ఇచ్చేసి దానికి సింగిల్ డిజిట్ కనుక్కోమంటే వాళ్ళు ఇచ్చిన ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనం ఇవన్నీ నెంబర్స్ యాడ్ చేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన సింబల్స్ని కూడా సేమ్ అలాగే చేస్తూ ఒక నెంబర్ వచ్చేటట్టు చేయాలండి. ఓకే, 1 డిజిట్ వచ్చే వరకు చేస్తూనే ఉండాలి. సో దాన్ని సింగిల్ డిజిట్ అంటారు. ఓకే, సింగిల్ డిజిట్ ఆర్ డిజిటల్ సమ్ అంటారు.
ఇప్పుడు మనకి ఇచ్చిన ఇది ఇచ్చారు కదండి, ఈ సమ్ మనం ఒకసారి చేసి చూద్దాం. 24 ఇంటూ 38 ప్లస్ 632 ఇంటూ 31. ఈజీయేనండి, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఇంకా నేను ఒక ట్రిక్ చెప్తాను, ఇది చూసాక చెప్తాను చూడండి. ఫస్ట్ ఇచ్చేద్దాం. సో ఇక్కడ ఏంటండి 5 + 9 ఇంటూ ఓకే ఏంటండి 11. ఓకే ప్లస్ ఆ సింబల్స్ అనేది అలాగే పెట్టాలండి, మనం ఈ నెంబర్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఓకే ఇక్కడ కూడా 11 ఇంటూ 4. ఓకే 99 ప్లస్ 44 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందండి 18 ప్లస్ 48. 8 ఎంత అండి 26. 2 + 6 ఎంత అండి 8. ఓకే 8 అవుతుంది. ఓకేనా 8 వచ్చింది. ఇంకో సమ్ చూద్దాం చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఈ సమ్ చూడండి, ఇలా సమ్ ఇచ్చారు మనకి, డిజిటల్ సమ్ కనుక్కోమన్నారు ఈ నెంబర్కి. సో మనం మామూలు ప్రాసెస్ ఏంటండి, మనం ఈ మల్టిపుల్ అనేది ఇలాగే పెట్టేస్తాం, ఈ మాత్రం యాడ్ చేసేస్తాం. అంటే 13 మైనస్ 10 17 ఇంటూ 9. ఓకే ఇక్కడ కూడా చూడండి 13 21. ఓకే ఇక్కడ చూడండి మనకి ఇదేమవుతుందండి 21 అవుతుంది. ఓకే సో మనం సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు చేసుకుంటూ వెళ్ళాలి కదా. సో మనం ఫస్ట్ ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది మళ్ళీ యాడ్ చేయాలి. 3 ఇంటూ 4 మైనస్ ఇక్కడ ఏంటండి 8 ఇంటూ 9. ఓకే 4 మూల 12 8 9 72. ఓకే 3 మైనస్ 9. ఓకే ఇప్పుడు -6 అనేది ఆన్సర్, కానీ మనకి ఆన్సర్ అనేది మైనస్లో ఉండదండి. సో మనం ఏం చేస్తామంటే సింపుల్గా దీనికి +9 చేస్తాం. +9 చేస్తే 3 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఆన్సర్ అనేది మనకి మైనస్లో ఉండదు. సో ఇలా మైనస్ నెంబర్ వచ్చిందనుకోండి +9 చేయాలి, 9 మాత్రమే చేయాలి. ఓకే 10 చేయలేం కదండి, ఎందుకంటే 1 + 0 మళ్ళీ 1 అవుతుంది. సో 9 మాత్రమే ఆన్సర్ చేయాలి, యాడ్ చేయాలి. సో ఆ బ్యాలెన్స్ అనేది మనకి పాజిటివ్లో వచ్చేది అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా ఇంకో సింపుల్ ట్రిక్ చెప్తానని చెప్పాను కదండి, ఆ సింపుల్ ట్రిక్ ఏంటంటే ఇప్పుడు 9 ఉంది కదండి, ఇక్కడ మైనస్ వస్తే 9 యాడ్ చేసాం కదండి, అలాగే మనకి ఇక్కడ ప్లస్ చేసినప్పుడు 9 వచ్చింది అనుకోండి, మనం అది తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇన్ కేసెస్ ఇక్కడ చూడండి, ఇది 8 కదండి, ఇది మల్టిపుల్ కూడా మనకి 9 వస్తుందండి. చూడండి 8 9 జా 72, అంటే ఇది ప్లస్ చేస్తే 9 వస్తుంది. అంటే మనకి ఎక్కడన్నా ఇప్పుడు ఇలా ఉందనుకోండి, సో దీని మల్టిపుల్ కూడా మనకి 9 వస్తుంది. మల్టిపుల్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఇలా తీసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి 9 వచ్చింది. సో మల్టిపుల్ అనేది 9 వస్తుంది. అలాగే 9కి మనకి ఇక్కడ ప్లస్ చేసేటప్పుడు టోటల్ 9 వచ్చింది అనుకోండి, దాన్ని కూడా మనం ఇగ్నోర్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే 9 + 1 అంటే 1 వస్తుంది, అంటే 10 కదండి. 10 1 + 0 = 1 అవుతుంది. అదే 9 + 2 అనుకోండి 11 వస్తుంది, అంటే 1 + 1 = 2. సో సేమ్ నెంబరే వస్తుంది. అలాగే 9 + 3 చేసినా కూడా మనకి 12 వస్తుంది, అంటే 1 + 2 = 3. సో ఈ నెంబరే వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఈ 9 తీసుకోవాల్సిన అవసరం ఏముందండి, లేదు కదా. 9ని ఇగ్నోర్ చేసేసి బ్యాలెన్స్ నెంబర్ తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇలా ఉందనుకోండి, సో ఇలా ఉంది మనకి దీని టోటల్ కావాలనుకోండి 9 క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. అలాగే 9, సో 9 ఈ 9 కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇలా ఉందనుకోండి, సో ఇక్కడ 9 క్యాన్సిల్ చేసుకోవచ్చు, 4 + 5 అనేది 9 క్యాన్సిల్ చేసుకోవచ్చు, 1 అనేది తీసుకోవచ్చు. సో మనం ఈ టోటల్ చేసినా ఇదే వస్తుంది. చూడండి 9 + 1 అనుకోండి, అంటే 19. ఓకే 1 + 9 ఎంత 10. సో 1 + 0 ఎంత 1. ఓకే మనకి ఇక్కడ వచ్చిందే కదండి, ఇక్కడ వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ 9 +
2 ప్లస్ 7 ప్లస్ 6 ఉందనుకోండి. ఇక్కడ నేను డైరెక్ట్ 6 అని ఆన్సర్ పెట్టేస్తానండి. ఇది సింగిల్ డిజిట్ అవుతుంది. ఇదంతా చేస్తే ఇది ఆన్సర్ వస్తుంది. ఎలా చెప్పానంటే 9 అనేది క్యాన్సిల్ చేసుకుంటాను. 7 + 2 9 కదండి. సో ఇది ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటాను. బ్యాలెన్స్ మనకి 6 ఉంది. ఓకే, ఇలా చేయొచ్చు. సో మనం వెరిఫై చేసి చూద్దాం. చూడండి, 9 ప్లస్ 2 ప్లస్ 7 ఎంత? 9. 9 ప్లస్ 15. 15 ప్లస్ ఒక 9 ఎంత అండి? 24. సో 2 ప్లస్ 4 ఎంత అండి? 6. సేమే కదండి. అందుకనే మనకి టోటల్ 9 వచ్చినా 9 మల్టిపుల్ వచ్చినా దాన్ని మనం ఈజీగా ఇగ్నోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ చేసేటప్పుడు 9 వస్తే ఇగ్నోర్ చేసేసేయండి. అలాగే మల్టిపుల్ వచ్చింది అనుకోండి, దాని టోటల్ అనేది కూడా మనకు 9 వస్తుంది. సో ఇలా మల్టిపుల్ చేసి తీసుకోకుండా డైరెక్ట్ 9 తీసేసుకోవచ్చు. ఓకే, మీకు మల్టిపుల్ ఏమైనా డౌట్ ఉంటే చూడండి. 3 9 27. సో 2 + 7 = 9. 9 9 81. సో 9. ఓకే, ఇలా తీసేసుకోవచ్చండి. సో మనం ఇక్కడ డైరెక్ట్గా ఇదంతా చేయకోకుండా ఇక్కడ 9 వచ్చింది కాబట్టి ఈ స్టెప్లన్నీ వేసుకోకుండా డైరెక్ట్గా 12 - 9 వేసుకోవచ్చండి. ఈ స్టెప్ చేసుకుంటూ ఇది మొత్తం ఇది చేయకోకుండా 9 వేసేసుకోవచ్చు. సో అప్పుడు 12 - ఇలా. ఓకే, మీకు ఈ ట్రిక్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరికైనా అర్థం కాకపోతే నాకు మళ్ళీ కామెంట్ చేయండి, మీకు ఎక్కడ అర్థం కాలేదనేది. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీకు కావాలనుకుంటే అర్థమైతే ఓకేనండి. ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, చూడండి, ఇక్కడ ఇంకో సమ్ చూద్దాం మనం. మనకి ఇలా డెసిమల్స్లో ఇచ్చినా కూడా ఏం పర్లేదండి. మన ప్రాసెస్ ఎలా చేస్తామో అలాగే చేస్తాం. చూడండి, 4 + 8 + 4 + 5 × 3 + 6 × 5. ఓకే, ఇంకా చూడండి, 9 × 4 5. ఇక్కడ +9 12. చూడండి, ఇక్కడ 2 డిజిట్స్ ఉంది. ఇక్కడ అంతా 1 డిజిట్ ఉంది. సో ఇక్కడ 2 డిజిట్స్ని 1 డిజిట్లోకి మారుద్దాం. సో 3 + 9 × 9 × 5. ఓకే, మనం ఇక్కడ ఏం చెప్పామండి? ఈ యాడ్ చేసేటప్పుడు 9 వస్తే ఇగ్నోర్ చేసేసుకోవచ్చు అని చెప్పాం కదా. సో ఇగ్నోర్ చేస్తే 3 అలాగే 9 మల్టిపుల్ ఏదైనా 9 అవుతుంది. సో ఇక్కడ 9. సో ఇది కూడా 9 మల్టిపులే కదండి. 9 × 3 = 27. సో ఇది కూడా 9 మల్టిపులే కాబట్టి 9 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇలా చేసుకోవచ్చు అండి. సో ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ 9 ప్లస్ చేసేటప్పుడు 9 ఇగ్నోర్ చేసేసాం. సో ఇక్కడ 3 ఉంటుంది. ఒకవేళ మనం చేయాలనుకున్న 27 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుందండి? 12 వస్తుంది. సో 3 వస్తుంది కాబట్టి ఇగ్నోర్ చేసేసి, ఇక 9 మల్టిపుల్ అనేది కూడా 9 అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ 9 మల్టిపులే కాబట్టి 9 ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, సో ఇలా ఇచ్చినా ఇలా చేసేయచ్చు. సో అలాగే మీకు నేను ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చానండి. ఈ 5 క్వశ్చన్స్కి మీరు డిజిటల్ సమ్ అనేది కనుక్కొని నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? ఎవరైతే ఫస్ట్ అండ్ కరెక్ట్గా నాకు కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్ని పిన్ చేసి పెడతాను. ఓకేనా? అలాగే మీకు డిజిటల్ సమ్ మెథడ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేసి అడగండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చూడండి, వీటికి డిజిటల్ సమ్ ఏంటో కనుక్కొని నాకు కామెంట్ చేయండి. ఓన్లీ 5 క్వశ్చన్స్ ఇచ్చానండి. సో మనకి ఈజీగా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో. సో మిస్ చేసుకోకండి. ఓకేనా? వీటికి ఆన్సర్లు అనేది నాకు కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరైతే ఫస్ట్ అండ్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళ కామెంట్ అనేది నేను పిన్ చేసి పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీకు ఈ డిజిటల్ సమ్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.